హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ స్టేజ్ మీదకి వచ్చి మణికంఠకి అయితే మంచి బూస్టప్ ఇస్తారు. మణికంఠకి కొంచెం చాలా ఎమోషనల్ పర్సన్. హౌస్ మేట్స్ కూడా మణికంఠని బాగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఏడ్చుకుంటా సింపతి కార్డ్తోని ఓట్స్ సంపాదిస్తున్నావు అని సీత అండ్ విష్ణుప్రియ ఇద్దరైతే బాగా టార్గెట్ చేశారు. అయితే మణికంఠని నాగ్ సార్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి టిష్యూ పేపర్స్ రోల్ ఇచ్చి నీ ఇష్టం వచ్చినంత ఏడు అని చెప్తాడు. అయితే మనకంటే నాకు ఏడుపు వస్తలేదు సార్ అంటే, మరి నువ్వు ఇట్లే గేమ్ ఆడితే మాత్రం మీ వైఫ్ నిన్ను రిజెక్ట్ చేస్తుంది అనగానే ఏడుపు స్టార్ట్ చేస్తాడు. అసలు చాలా సెన్సిటివ్ మణికంఠ, మంచి గేమర్, బాగా తెలివి ఉన్నది. కానీ ఏంటంటే ఈ ఆ ఏడుపుతో ఆయన స్ట్రాటజీస్ అన్నీ వెనకకి వెళ్ళిపోతున్నాయి. అయితే నాకు సార్ చెప్తాడు, నువ్వు నీ ఏడుపుని సింపతి స్ట్రాటజీని పక్కకు పెట్టాలి, నువ్వు గేమ్ బాగా ఆడాలి. గేమ్ బాగా ఆడితేనే అప్పుడు నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని నువ్వు ఫేస్ చేయగలుగుతావు. అయితే నాకు సార్ వాళ్ళ వైఫ్ పంపించిన మెసేజ్ అయితే మణికంఠకి స్క్రీన్ మీద చూపెట్టాడు. తను యుఎస్లో ఉంది. మణికంఠ వాళ్ళ ఫ్రెండ్ మదర్ ఫుడ్ వండి పంపించింది. అయితే ఇంకా సాటర్డే ఎపిసోడ్లో మనం ఏం చూడొచ్చు అంటే, యష్మిని బాగానే అడుగుతారు నాకు సార్. ఎందుకంటే ఇప్పుడు యష్మిని కన్ఫెషన్ రూమ్లో పిలిచినప్పుడు తను నీకు ఎవరు ఇష్టం అంటే, నాకు నిఖిల్ అండ్ పృథ్వీ ఇష్టం అని చెప్తుంది. అయితే బిగ్ బాస్ మాత్రము ఆమెకి ఫుడ్ నిఖిల్ ఇంకా మణికంఠ ఫుడ్ పంపిస్తాడు. అయితే యష్మి మణికంఠకు బాగా గొడవలు అవుతున్నాయి కాబట్టి యష్మి న్యాచురల్గా నిఖిల్ ఫుడ్డే తీసుకున్నది. దాంతో మణికంఠ బాగా ఎమోషనల్ అయ్యాడు. అసలు మణికంఠ వచ్చిందే ఫ్యామిలీ ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి, తన వైఫ్ తనని మంచిగా ట్రీట్ చేసి మా వైఫ్ పిల్లతో కలిసి ఉందామని వచ్చిండు. అయితే తను ఏమైపోతుందంటే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో మళ్ళీ ఈ పప్పు ఇష్యూలో బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఈ యష్మి కూడా ఫుడ్ రిజెక్ట్ చేసే వరకు కూడా బాగా ఎమోషనల్ అయిపోయాడు. అయితే ఇట్లా మన ప్రోమోలో చూసినట్టయితే నాకు సార్ అయితే మంచి బూస్టప్ ఇచ్చాడు. మణికంఠ అయితే రిజ్యూవినేట్ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చూడొచ్చు అంటే, ఆయనకి సర్ప్రైజ్ కూడా ఇస్తాడు నాకు సార్. సాటర్డే ఎపిసోడ్లో నిఖిల్ ఇంకా నబీల్ సేవ్ అయిపోతారు. సండే నైనిక ఎలిమినేట్ అయిపోతుంది. అయితే మనము సాటర్డే ఎపిసోడ్లో ఆదిత్యంని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి అందరి గురించి, అందరి ప్లస్లు మైనస్లు అయితే చెప్పమంటారు. మనము చూసినట్టయితే ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్యం గారు వెళ్ళిపోయారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నాయి. అయితే హరితేజ, గౌతమ్ కృష్ణ, నైని పావని, మెహబూబ్, దిల్సే వీళ్ళ అయితే డాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారు. వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రోహిణి, అవినాష్ ఇంకా గంగవ్వ వాళ్ళ పర్సనల్ ఏవీస్తోనైతే వస్తున్నారు. 8 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. అయితే ఇవాళ అయితే మణికంఠకి మంచి బూస్టప్ ఇచ్చారు నాకు సార్. అయితే నిఖిల్ ఇంకా నబీల్ని అయితే సేవ్ చేశారు. తర్వాత ఏమైపోయిందంటే అయితే యష్మికి కూడా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు నాగార్జున సార్. వాళ్ళ ఫాదర్ తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నాకు కాడి నుంచి మాట్లాడతలేడు కాబట్టి వాళ్ళ ఫాదర్తో మాట్లాడిపించారు. యష్మిని కూడా ఒకటి సీక్రెట్ చెప్పమన్నారు. తను కాలేజ్ డేస్లో తన టాటూస్ గురించి, బాయ్ ఫ్రెండ్ గురించి అయితే ఆ విషయాలన్నీ చెప్పింది యష్మి. అయితే ఈ వీక్ అయితే నైనిక ఎలిమినేట్ అయిపోతుంది. నైనికాకి వాళ్ళ మదర్ నుంచి లెటర్ వచ్చింది. నైనిక వాళ్ళ మదర్ మంచిగా క్లియర్గా నీకు డాన్స్ చేయాలి, నువ్వు డాన్స్ చేస్తే మేము చూస్తామని హింట్ అయితే ఇచ్చారు. కానీ నైనిక నాకు సార్ కూడా అదే స్టేజ్ మీద చెప్పారు, నువ్వు ఫస్ట్ వీక్ చాలా బాగా గేమ్స్ ఆడావు, చాలా ఎంటర్టైన్ చేసావు. కానీ రాను ఏమైపోయిందంటే తను ఎప్పుడైతే నామినేషన్స్లోకి వచ్చిందో డల్ అయిపోయింది, గేమ్ ఆడడం బంద్ చేసింది, జస్ట్ బెడ్కే కన్ఫైన్ అయిపోయింది. తరువాత తను చాలా స్లో అయిపోయే వరకు అయితే తనది పెద్ద యాక్టివిటీ ఏం కనపడలేదు. మళ్ళీ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా బిగ్ బాస్ నాగ్ సార్ చేయమంటేనే తను డాన్స్ చేసింది. అయితే తను కొంచెం స్టార్టింగ్ నుంచి మంచిగా డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే తన ఫ్యాన్ బేస్ బాగా ఇంప్రూవ్ అయిపోయేది. కానీ నైనిక తన ఫ్యాన్ బేస్ని అయితే ఇంప్రూవ్ చేసుకోలేకపోయింది. కాబట్టి ఈ వీక్ అయితే నైనిక ఎలిమినేట్ అయితే బయటకు వచ్చేస్తుంది.